టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయినటువంటి డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూల్ డ్రింక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకి దూరంగా ఉంటాడో మిగతా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగానే ఈ కూల్ డ్రింక్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి లాగానే మిగతా హీరోలు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లకి దూరంగా ఉండాలా? డాక్టర్ గారి మాటతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి అయితే వెళ్దాం. మన అందరు తెలుసు, ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయినటువంటి డాక్టర్ విక్రాంత్ సింగ్ గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లకు ఇచ్చే మోటివేషన్ తోటి ఎంతమంది హృదయాలను గెలుచుకుంటూ మన అందరికీ తెలుసు. ముఖ్యంగా డాక్టర్ అంటే వైద్యమే కాదు, తన మాటలతో కూడా ఏది మంచి ఏది రైట్ అని చెప్తే అది కూడా ప్రజల మనసుల్లో గూడు కట్టుకునే విధంగా ఆయన స్థానం ఉంటుంది అని చెప్పడానికి డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు, అదే విధంగా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో హీరోలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆయన మాటల్లో విందాము. విన్న తర్వాత మాట్లాడుకుందాము. చలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పచ్చు కదా? అంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అంటే నాకు తెలిసి ఆయన ఇప్పట్లో అయితే ఏ కూల్ డ్రింక్ యాడ్ ఒకప్పుడు చేశారు కావచ్చు. సో కానీ మంచిదే కదా, ఎటువంటి యాడ్స్ ఇవ్వకపోవడము ఏముంది, వాళ్ళు సినిమాల ద్వారానే కోట్లు సంపాదిస్తారు అవునా. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటి వాటికి ఇవ్వకుండా వేరే కూడా వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళు ఇది చేయకపోతే చాలా మంచిది. ఇట్లా ట్యాక్సెస్ వస్తాయి. సో గవర్నమెంట్ కూడా అంత ఈజీగా దీన్ని వదులుకోదు. ముఖ్యంగా సినిమా హీరోస్, హీరోయిన్స్ అందరూ, అమ్మ నీకు తెలుసుగా చాలా మంది, సో అందరూ ఈ కూల్ డ్రింక్స్ ని, చాక్లెట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్లీ వాళ్ళు తినరు ఇవన్నీ. వాళ్ళు ఎవ్వరు కూడా, మీరు ఏ హీరోనైనా అడగండి, ఏ హీరో కూడా కూల్ డ్రింక్ కానివ్వండి, ఎనర్జీ డ్రింక్ కానీ తాగడు. హీరోయిన్స్ కూడా ఈ ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ అవి తినరు, కానీ యాడ్స్ ఇస్తారు. అలా యాడ్స్ ఇస్తే వాళ్ళకు కోట్లు వచ్చి పడతాయి, మనకు రోగాలు వచ్చి రోగాలు మనకు పెంచినట్టు, అంతే వాళ్ళ రోగాలు మనకి ఇచ్చినట్టు. విన్నారు కదా డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు చెప్పిన మాటలు. ముఖ్యంగా మై విలేజ్ షో వాళ్ళు నిర్వహించినటువంటి ఆ కార్యక్రమంలో మీరు ఎవరు అభిమాని అని చెప్పేసి గంగమ్మ టీం వాళ్ళను అడగంగానే వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పగానే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పిండు చూసిరు కదా. పవన్ కళ్యాణ్ ఒక మంచోడు. పవన్ కళ్యాణ్ గారు గతంలో అడ్వర్టైజ్మెంట్ చేసిండు, ఇప్పుడైతే తీయట్లేదు. ప్రతి హీరో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ హీరోలు ఏమైనా తాగుతారా? వాళ్ళు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూల్ డ్రింక్స్ తాగుతారా? తాగారు కదా. వాళ్ళు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు, కానీ ఆరోగ్యం నష్టపోయేది ఇక్కడ సామాన్యులదే అని చెప్పేసి వాళ్ళని నమ్మి ఆ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళది, అదే విధంగా వాళ్ళని నమ్మి అడ్వర్టైజ్మెంట్ చేస్తారో ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి వాటిని ఫాలో అయ్యే వాళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి డాక్టర్ గారు డైరెక్ట్ గా అన్నాడు. సినిమాల ద్వారా వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తాయి, అలాంటిది అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్లు తీయకుండా ఉన్నాడో అదే విధంగా అందరూ ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఆయన మంచి మనిషి అని చెప్పి సంబోధించడం అయితే జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక పెప్సీ అనే అడ్వర్టైజ్మెంట్ తీసిండు. ఆ అడ్వర్టైజ్మెంట్ తీసిన తర్వాత ఆయన ప్రజలను మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళమైతే మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ తీస్తున్నామో దీన్ని ప్రజలందరూ ఎగబడి కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల అంతిమంగా నష్టపోయేది నన్ను ఫాలో అయ్యే నా అభిమానులు, అదేవిధంగా ప్రజలు అని చెప్పేసి భావించి ఆ రోజున ఆయన ఈ పెప్సీ అనే అడ్వర్టైజ్మెంట్ ని బంద్ చేసిండు. ఆ బంద్ చేయడమే కాకుండా ఇప్పటిదాకా ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే చేయలేదు. ఆయన చేస్తా అంటే చాలు ప్రతి బ్రాండ్ ఆయన ఇంటి చుట్టూ క్యూ కడుతుంది. అది ప్రతి బ్రాండ్ ఏదైనా కానివ్వండి. గతంలో ఒక పెప్సీ అడ్వర్టైజ్మెంట్ తీస్తేనే ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలని మోసం చేసేసి అడ్వర్టైజ్మెంట్లు కానీ, అదే విధంగా ఇట్లాంటి కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు తీయకూడదు అని ఆ రోజు ఆయన ఫిక్స్ అయిపోయిండు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క అడ్వర్టైజ్మెంట్
అడ్వర్టైజ్మెంట్ కూడా తీయలేదు. నిజంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి, అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా కాకపోయినా. ఎందుకంటే ఇప్పుడు హీరోలు తీసే ఏవైతే ఈ కూల్ డ్రింక్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయో ఆ కూల్ డ్రింక్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎంతమంది ప్రజలు వాటిని కొంటారు, ఎంతమంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. డాక్టర్ గారు చెప్తున్న మాటలు నిజంగా 100% వాస్తవమే. వాళ్ళు మిగతా అడ్వర్టైజ్మెంట్లు తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాగా పెప్సీ అడ్వర్టైజ్మెంట్ తీసిండు మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని బంద్ చేసిండంటే అట్లా బంద్ చేయమని ఎవరు చెప్పట్లేదు. కానీ మీరు ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీరు బంద్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఆ డాక్టర్ గారు చెప్పిన మాటల్ని ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి ఎవరైనా సహకరించాలి, బాధ్యతగా నిలబడాలి. కూల్ డ్రింక్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ తీస్తారు, వాళ్ళు ₹1,00,00,000 సంపాదిస్తారు, వాటిని అభిమానులు అనుసరిస్తారు, వాటిని తాగుతారు. మరి హీరోలు తాగుతారంటే తాగరని చెప్పి డాక్టర్ గారు చెప్తారు. నిజంగానే వాళ్ళు తాగరు, కూల్ డ్రింక్స్ ఎంత తాగుతారు? వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఇంకా బాగా కనబడడానికి చాలా డైట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. కానీ మనమేమో ఎగబడి కొని వాటిని తాగుతుంటాం. సో హీరోలు కూడా ఇటువంటి బంద్ చేయాలి. అదే విధంగా మీరు వేరే అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మే వాళ్ళు మోసపోతారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే విధంగా ఉంటాడు, ఆయన ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాడు అనడానికి మన డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు చెప్పిన మాటలే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయన చెప్తాడు, మంచోడు అనే పదం ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు ఒక్క అడ్వర్టైజ్మెంట్ గతంలో తీసినట్టున్నాడు, ఇక నుంచి అయితే తీయట్లేదు, మొత్తమే తీయట్లేదు. ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి డాక్టర్ గారే పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతాడు, ప్రశంసిస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి విధానం ఏంది అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన ఎవరో చెప్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. వారు డాక్టర్లు ఈయన చెప్తున్న మాటలు విని ఆయన మీద కోపడ్డా కూడా ఆయన అవేం పట్టించుకోకుండా ప్రజలకు ఏది మంచి, ప్రజలకు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ప్రజలు టాబ్లెట్ ఏ విధంగా వాడాలి, ఎందుకు ఇంత ₹1,000 టాబ్లెట్ వాడడం అనేది కూడా ఆయన చెప్తుండు. ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడే విధంగా డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు చెప్తారు. ప్రజల మనసును అయితే ఆయన గెలుచుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు తెలియని వాళ్ళు లేరు అంటే అర్థం చేసుకోవచ్చు మనం. నిజంగా ఆయన ఎవరో చెప్తే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తలేరు, ఆయన ఎవరో పొగడమంటే పవన్ కళ్యాణ్ గురించి పొగడతలేరు. అదేవిధంగా మై విలేజ్ షో వారు తెలంగాణ బీటలు పవన్ కళ్యాణ్ గారిని ఏదో పొగడాలని చెప్పి పొగడతలేరు, వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. మై విలేజ్ షో వాళ్ళు కూడా మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానం అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన ఏదైతే ఇట్లాంటి బ్రాండ్లు ఉంటాయో ఆ బ్రాండ్ ప్రమోషన్లు ఉంటాయో వాటిని చేయకుండా ప్రజలకి ఆయన తన వ్యక్తిత్వం ద్వారా దగ్గర అవుతుండు. వ్యక్తిత్వం ద్వారానే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది అభిమానులు ఆయన సంపాదించుకుంటే కారణం ఆయన వ్యక్తిత్వం. అందుకే ఆ మై విలేజ్ షో వాళ్ళు కూడా డైరెక్ట్గా మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానం అని చెప్తారు. డాక్టర్ కూడా చాలా మంచివాడు అని చెప్పి చెప్తుండో అదేవిధంగా చాలా మంచి పరిణామం, మిగతా వాళ్ళు కూడా ఇలానే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఆయన చెప్తుండు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాం చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి డాక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పి సంబోధిస్తుడు. అంటే ఇదంతా దేని వల్ల సాధ్యమైంది? ఆయన వ్యక్తిత్వం వల్ల, ప్రజలకు ఆయన ఉండే జవాబుదారితనం వల్ల, ప్రజల పట్ల ఆయన చూపించే విలువ పట్ల, ప్రజలకు ఆయన ఇచ్చే గౌరవం అది. అలాంటి గౌరవాన్ని, అలాంటి విలువను, అలాంటి వ్యక్తిత్వాన్ని చూసి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. అందుకే ప్రాంతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు, కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడి. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాజకీయంగా చాలా మంది చాలా రకాలుగా విమర్శించవచ్చు, కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేసిందా, పైరువాళ్ళు చేసిందా, 10 మందికి ఏమైనా దోచిపెట్టిందా అంటే అవేవి చేయడు. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎదుగుతుంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆయన నిజాయితీ, ఆయన రూపాయి తినటోడు కాదు, రూపాయి ప్రజలకు పెట్టోడు తప్ప రూపాయి తినటోడు కాదు. ఎందుకంటే ఆయన అధికారంకి వచ్చిన కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనము, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో. పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతం, గిరిజన ప్రాంతం, అక్కడికి వెళ్ళి ఆ రోడ్లు లేవు, కనీసం రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు దాటుకుంటా చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయిండు. ఆయనతో పాటు అధికారులను తీసుకుపోయిండు, అలా బాధలు చూపించిండు. కనీసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు పరిపాలన చేశారు కదా, ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆ ప్రాంతాన్ని పోయిండా కనీసం వాళ్ళకు కరెంటు వసతి లేదంట. ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కరెంటు వసతి కల్పించి ప్రతి ఇంట్లో ఒక ఫ్యాను, 3 బల్బులు, అదేవిధంగా వాళ్ళ సమస్యలన్నీ తీర్చి వాళ్ళ జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిండు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అధికారంలోకి రాకముందుకు వాళ్ళు తాగుతున్నటువంటి నీళ్ళని చూసి బావి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు బావిల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అడవిలా ఆ నీళ్లను తోడుకుంటూ వాళ్ళు ఆ వాటర్ తాగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చలించిపోయిండు. అధికారంలోకి రాగానే
వాళ్ళ సమస్యలన్నీ తీర్చిండు. వాళ్ళకు కావాల్సినవి ప్రజలు ఏం కోరుకుంటారు, మనకి మంచి రోడ్డు కోరుకుంటారు, వైద్యం కోరుకుంటారు, విద్య కోరుకుంటారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్క పని చేసుకుంటా వాళ్ళ మనసులు గెలుచుకుంటూ పోతున్నారు. నిజంగా రాజకీయాల్లో కూడా ఎంత గొప్ప మానవత్వాన్ని చూపిస్తుండో ఆలోచన చేయండి. అటు కూల్ డ్రింక్స్ కానీ అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకుండా కోట్ల రూపాయలు వస్తాయని తెలిసినా కూడా అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఆయన మంచి పనులు చేసుకుంటూ పోతాడు. అదేవిధంగా ఇక్కడ రాజకీయంకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ప్రజా సమస్యలను చూసిండో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతాడు. ఒక్కసారిగా అన్ని సమస్యలు అయితే తీర్చలేడు కదా. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు కేవలం 2.5 సంవత్సరాలనే చాలా పనులు అంటే చాలా పనులు చేసుకుంటూ పోతాడు. ఎవ్వరూ చేయని పనులను చేసుకుంటా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎట్లాంటిదో. అదేవిధంగా ఆయన గెలిచినటువంటి పిఠాపురంలో ఆయనకు వచ్చే జీతాన్ని కూడా 50 మంది అమ్మా నాన్న లేని పిల్లలకి ఆయన సహాయం చేస్తుంటే అది ఆయన వ్యక్తిత్వం. అడ్వర్టైజ్మెంట్ తీయకుండా ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నటువంటి అది ఆయన వ్యక్తిత్వం. అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక అవినీతి చేయకుండా నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరిస్తూ చూసినరా అది ఆయన వ్యక్తిత్వం. అదేవిధంగా ప్రజలు మురుగునీరు వస్తుంది మోరీలల్లా, వాటి వల్ల దుర్వాసన వస్తుంది, వర్షపు నీళ్ళు నిలువ ఉంటాయి, ప్రజలు రోగాన్న బాధపడతారని చెప్పేసి ఆయన కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి మ్యాజిక్ డ్రైన్ అని వాటిని ఏర్పాటు చేసి ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా మోరీలలో మ్యాజిక్ డ్రైన్లను చేసి కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టింది. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి పని వెనుక ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, అదేవిధంగా ఆయన నిబద్ధత, ఆయన జవాబుదారితనం స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ డాక్టర్ గారు కానీ, ఆ మై వినేష్ వాళ్ళు కానీ, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి పోయినా పవన్ కళ్యాణ్ గారిని ఇంతమంది అభిమానిస్తారంటే వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసో, పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా ఆయన డైలాగ్ చూసో ఆయన అభిమానిస్తలేరు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి ఆయన అభిమానిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు చెప్పిన మాటలే దానికి ఒక ఉదాహరణ. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల ఆరోగ్యానికి, ప్రజల జీవితాలకి ఇబ్బంది కలిగే అడ్వర్టైజ్మెంట్లకి దయచేసి మన హీరోలు హీరోయిన్లు దూరంగా ఉండాలి. మీరు ఆ దూరంగా ఉండి ప్రజలకి మీ సినిమాలు చూసి ప్రజలు ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి మీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే ప్రజలకి మీరు ఖచ్చితంగా ఒక జవాబుదారీతనంగా ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని, ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకోవాలని, మీరు పవన్ కళ్యాణ్ గారు లాగానే కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్లకు దూరంగా ఉండండి. మిగతా అడ్వర్టైజ్మెంట్లు మీరు తీసుకోండి, దాంట్లో ఎవ్వరు తప్పు పడరు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకి ఇబ్బంది కలిగే వాటికి మాత్రం మీరు దూరంగా ఉండాలి, ఉంటారని మేము ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.